భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసి కోటి మొక్కలు నాటడం ద్వారా భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కీర్తిశేషులు వనజీవి రామయ్య స్మృతిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అత్యంత భావోద్వేగంగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో వనజీవి రామయ్య వర్ధంతి కార్యక్రమం సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్ హాజరయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమాల ద్వారా ప్రపంచ రికార్డు సాధించిన మూడ్ విశ్వామిత్ర చౌహాన్ ప్రత్యేకంగా పాల్గొని వనజీవి రామయ్య స్మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులర్పించారు. ఆయన రామయ్య గారి జీవితం పర్యావరణ పరిరక్షణకు ఓ మార్గదర్శకమని పేర్కొంటూ ఆయన చూపిన బాటలోనే తాను కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు. వాక్ ఫర్ ట్రీస్ అనే భావనతో ప్రతిరోజు మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న తన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు వనజీవి రామయ్య చిత్రాలతో కూడిన ప్లకార్డులు చేతపట్టి వనజీవి రామయ్య అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో వాతావరణం భావోద్వేగ భరితంగా మారింది. చిన్నారుల ఉత్సాహం, వారి పర్యావరణ స్పృహ అందరినీ ఆకట్టుకుంది. ఈ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వనజీవి రామయ్య జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని మేయర్ మూడ్ గణేష్ అన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన నిరంతర కృషి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన స్మృతిగా మొక్కను నాటడం, అలాగే విద్యార్థులకు, వృద్ధులకు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు విశ్వామిత్ర చౌహాన్ ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు వనజీవి రామయ్య గారి ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశ్వామిత్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ సత్యసాయి అనాథాశ్రమంలో పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న పిల్లలందరికీ ఆయన ఆదర్శంగా నిలబడాలని, ఆయన చేసిన పర్యావరణంగా లక్షల చెట్లు నాటిన ఘనత మన వనజీవ రామయ్య గారిది. అలాగే మా విశ్వామిత్ర చౌహాన్ కూడా అలాగే వనజీవ రామ వారసుడుగా ప్రతిష్ఠ చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన పెరగాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం కేవలం ఓ కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని వారు సూచించారు. వనజీవి రామయ్య ఆశయాలను కొనసాగించడం మన అందరి బాధ్యతని ఈ సందర్భంగా పలువురు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ఈరోజు పెద్దలు కీర్తిశేషులు గౌరవనీయులు మరి వనజీవి రామయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి సత్యసాయి ట్రస్ట్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని మా చిరంజీవి వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ బాధ్యుడు విశ్వామిత్ర చౌహాన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆ ట్రస్ట్ ఆవరణంలో ఒక తైవాన్ మామిడి మొక్కను నాటి మరి ఆ మహనీయుడికి మరి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మరి పచ్చదనం కోసం కృషి చేసి మరి పర్యావరణాన్ని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా మరి వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ మరి వనజీవి రామయ్య గారు అమర్ హై. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య స్మృతులు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.